దేవునికి మహిమ. మరి చాలామంది మా ఆత్మీయ బిడ్డలు మరలా మీరు సోషల్ మీడియాలో ఎక్కువ వాక్యాలు, దేవుని వాక్యము అంశం ద్వారా మాతో మాట్లాడాలి, వీడియోలు చేయండి, డాడీ అని ఒకరు, అన్నయ్య అని ఒకరు, బ్రదర్ అని ఒకరు, ఇలా అడుగుతూ ఉన్నారు. డాడీ అనే పదము అయిందే ఆత్మీయులుగా వాళ్ళ ప్రేమతో. కొంతమంది తండ్రి లేని వారు ఉన్నారు. అయ్యా మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని సంతోషంగా వాళ్ళు అడిగేటప్పుడు పర్లేదు నాన్న, పిల్లు తప్పేం లేదు నాన్న అని చెప్పడం జరిగింది. ఏదైనా ఆత్మీయులుగా వాళ్ళని బలపరచాలి, అలాగే ప్రజలందరినీ కూడా మేము బలపరచాలి. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి, సర్వశక్తివంతుడిని తెలుసుకున్నప్పుడు దేవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి విషయంలో స్వార్థ రూపంలోనో, సాక్ష్యం రూపంలోనే, సంఘాల్లోనో, పబ్లిక్ మీటింగ్లోనో ఖచ్చితంగా దేవుని వాక్యము సేవకుడు అనేవాడు చెప్పాలి, సువార్థికుడు అనేవాడు చెప్పాలి, సాక్షిగా బ్రతుకుతున్నవాడు చెప్పాలి. గత 3 నెలలు 4 నెలలు చిల్లరవుతుంది. కొన్ని వీడియోస్ మాత్రమే పెట్టాను. అమ్మ కోసం ఎక్కువ వీడియోలు పెట్టాను. అందరూ ప్రార్థన చేయండి మా అమ్మగారి కోసం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, దేవుడు కొరకు. అసలు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, అసలు దేవుడు ఎవరు, అతనికి ఉన్న లక్షణాలు ఏంటి, అసలు దేవుడు అంటే ఎలా ఉండాలి అని చాలామంది ప్రజల్లో గందరగోళాలు ఉన్నాయి. అంటే దేవుడు పరిశుద్ధుడిగా ఉండాలి, పాపం లేనివాడిగా ఉండాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ప్రకారం అందరినీ ప్రేమించేవాడిగా ఉండాలి, కులాన్ని చూసేవాడు కాదు, మతాన్ని చూసేవాడు కాదు, అందరినీ ప్రేమించే దేవుడిగా ఉండాలి. ఆయనే పరిశుద్ధుడు, ఎటువంటి పాపము లేనివాడు, ఎటువంటి స్వార్థము లేనివాడు, ఎటువంటి కపటము లేనివాడు, ఎటువంటి అసూయ పడలేనివాడు, ఇంకా ఎన్నో, ఎవరికి కీడు చేసేవాడు కాకుండా అందరినీ ఆదరిస్తూ ప్రేమిస్తూ ఎలాంటి పాపినైనా క్షమించేవాడిగా దేవుడు ఉండాలి. అయితే దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడి బిడ్డలు వినండి. ఇంకా దేవుణ్ణి తెలియని వారు, దేవుడికి కోటి లక్షణాలు ఉన్నాయండి, కోటి లక్షణాలు. ఎందుకంటే దేవుడికి అన్నీనా, ఏదైనా ఆయనకు అసాధ్యమైనది లేదు, ఏదైనా చేయగలడు కనుక ఎన్నో లక్షణాలతో నింపబడిన వాడిగా ఉండాలి దేవుడు. అయితే నేను కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకోగలను. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రిఫరెన్స్ అన్నీ మీరు చదువుకోండి. కొన్ని విషయాలు నేను చదవచ్చు, వినండి. అంశం ఏమిటి అంటే, దేవుడు ఎవరు, ఆయనకి ఏ లక్షణము ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఇంకా దేవుణ్ణి తెలియక, కొంతమంది మతోన్మాదులు దేవునిపై తిరగబడుతూ, ఈ బైబిల్ గ్రంథం మీద బురదోస్తూ, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మనుషులు చేసే పాపాన్ని దేవునిపై రుద్దుతూ బురద పోస్తూ అనేక రకాలుగా రెచ్చిపోతున్న మతోన్మాదులు కూడా ఈ వీడియో చూస్తే నేను ఒకటే చెప్తున్నాను, మీరు మనుషులతో పెట్టుకోండి కానీ దేవుడితో పెట్టుకుంటే అది మీకే ప్రమాదం. ఎందుకంటే ముఖ్యంగా మీరు కోల్పోతుంది ఏంటంటే పరలోకం కోల్పోతారు. తర్వాత శిక్ష విధి తప్పదు, ఇంకా శిక్ష ఎవరు తప్పించలేరు. మీరు లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి, అది 1 యోహాను పత్రిక 4:4 ఉంది, చదువుకోండి. లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి చాలామంది స్త్రీలు, కొంతమంది పురుషులు
మతోన్మాదులుగా తయారైపోయి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియక దేవుని మీద తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు కనుక ఖచ్చితంగా వారికి నిత్య శిక్ష ఉంటుంది. ఈ వీడియో చూస్తే తెలుసుకోండి బ్రదర్స్. ఒక మనిషిని మనం పరిచయం చేసుకునేటప్పుడు మంచివాడితోనే కదా మనం ముందుకు వెళ్తాం. ప్రతి మానవుడు ఎవరినైనా మంచివాడితో స్నేహం చేస్తారు, మంచివారికి కుర్చీ వేస్తారు, మంచివారికి ఉద్యోగాలు ఇస్తారు, మంచివారికి పదవులు ఇస్తారు, మంచివారిని పక్కన పెట్టుకుంటారు, సంబంధాల్లో కూడా మంచి సంబంధాలే చేసుకుంటారు, మంచి ఉద్యోగాలు ఎన్నుకుంటారు. ఇలా మంచి మంచి అని మానవుడికి ఉన్నది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మంచివాడు, మనమైతే పాపులం. ఎందుకంటే దేవుడు మాట వినకంట మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం కనుక పాపుల్ని ప్రేమించి ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుడు, పాపుల్ని ప్రేమించేవాడు, ఎటువంటి పాపము లేనివాడు దేవుడు. ఆయన నీ పాపాలను తుడిచే అధికారం ఆయనకు ఉంది, సర్వశక్తివంతుడైన. ఈరోజు అంశం ఏమిటంటే తెలుసుకోండి. ఈరోజు అంశం ఏమిటంటే దేవుడు ఎవరు, ఆయనకి ఏ లక్షణము ఉంటుంది. మొట్టమొదటిగా ఆయన సర్వశక్తి గలవాడు. ఆదికాండములో 17వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుకోండి. ఆయన సర్వశక్తి గలవాడు గనక ఆదికాండం 17వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూస్తే అక్కడ అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన దేవుడు, సమస్తము చేయగల సమర్థుడిగా ఉన్నాడు. ఆయన దేవుడు. అలాగే నెంబర్ 2, ఆయన సర్వజ్ఞానుడు. 139వ కీర్తన మొట్టమొదటి వచనం నుంచి 8 వచనాలు మీరు చదువుకోండి. ఆయనే దేవుడు. సమస్తమును తెలిసినవాడు, ఆయనే దేవుడు. నెంబర్ 3, సర్వాంతర్యామి. ఆయన ఎవరు? సర్వాంతర్యామి. 139వ కీర్తన 7 నుంచి 16 వచనాలు చదువుకోండి. ఆయనే దేవుడు. బైబిల్ గ్రంథంలో ప్రతి వాక్యం చూసుకోండి. ఆయన అంతటా ఉన్నవాడు కనుక ఆయనే దేవుడు. నెంబర్ 4, నిత్యము ఉన్నవాడు. నిర్గమకాండములో 3వ అధ్యాయం 14వ వచనం చదువుకోండి. ఆయనే దేవుడు, నిత్యము ఉన్నవాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఇది గుర్తుంచుకోండి. దేవుడికున్న లక్షణాలు ఇవన్నీ. నెంబర్ 5, ఆత్మస్వరూపి. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. యోహాను సువార్త 3వ అధ్యాయం 24వ వచనం చదువుకోండి. ఆయనే దేవుడు. ఆయన ఆత్మస్వరూపి. ఆయన ప్రకృతి సంబంధి వాడు కాదు. ఆయన ఎవరు? ప్రకృతి సంబంధించిన వాడు కాడు. ఆయన ఆత్మస్వరూపి. గుర్తుంచుకోండి. నెంబర్ 6, లేవియల్ కాండంలో అంటే నెంబర్ 6, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. యెషయా అధ్యాయంలో 6వ అధ్యాయంలో కూడా చదువుకోండి. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని కేకలు వేస్తున్నాయి. పరిశుద్ధుడు. నెంబర్ 6 పరిశుద్ధుడు. లేవియల్ కాండంలో 19వ అధ్యాయము 2వ వచనం చదువుకోండి. ఆయనే దేవుడు. ఆయన పాపం లేనివాడు, అందుకే పరిశుద్ధుడిగా ఉన్నాడు. నెంబర్ 7, ప్రేమస్వరూపి. మొదటి యోహాను పత్రిక 4:8వ వచనం చదువుకోండి. అది నేను చదువుతున్నాను, ఒక్కసారి వినండి. ఈ చెప్పిన ప్రతి రిఫరెన్స్ కూడా మీరు చదువుకోండి. ఆయన ప్రేమస్వరూపి. ఆయన నిన్ను నన్ను ప్రేమించి దివి నుంచి భూమికి వచ్చినవాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఇది వాస్తవము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. విన్నారా? దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనే దేవుడు. ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. ఇన్ని లక్షణాలు కలిగిన వాడు. మరొకసారి మీ అందరికీ వివరిస్తున్నాను. ఆయనకున్న లక్షణాలు మీకు చూపిస్తున్నాను. ఆయన సర్వశక్తి గలవాడు. ఆయన సర్వజ్ఞానుడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన నిత్యము ఉన్నవాడు.
ఆయన ఆత్మస్వరూపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమస్వరూపి. ఈయన దేవుడు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవుడు. అర్థమైందా? పాపముతో కొట్టుకున్నవాడు దేవుడు కాదు. పాపము లేనివాడిగా ఉండాలి. ఒక పాపిని ప్రేమించేవాడిగా ఉండాలి. ఆయనే పరిశుద్ధుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు. మీ బ్రదర్ శైలేష్ పాల్. ఈ మాటలన్నీ కూడా మీరు వినండి. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు ఇలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకుంటే మీరు కూడా ప్రేమతో నింపబడి ఆ ప్రేమ స్వరూపిని మీలో హృదయంలో ఉంచుకొని ఎదుటివారిని ప్రేమించే మనసుతో ముందుకు వెళతారని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.